హాయ్ ఫ్రెండ్స్, ఇది మా దానిమ్మ తోట. చూడండి, చెట్లు చాలా పెద్ద పెద్దగా అయినాయి. చెత్త కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. కలప తీయాలి, తీస్తుంటే వస్తూనే ఉంటుంది. అందుకనే కొంచెం ఈసారి లేట్ చేస్తున్నారు చెత్త తీయడానికి. చెట్లో చూడండి ఫ్రెండ్స్, ఏదో గూడు కట్టుకుంది. ఇదేం కూడా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఏదేదో ఉంది దీనిపైన. ఏదో చిన్న పిచ్చుక ఏదో గూడు కట్టుకుంది ఫ్రెండ్స్. దాన్ని టచ్ చేయకూడదు, టచ్ చేస్తే వాటికి తెలిసిపోతుంది, మళ్ళీ ఇక్కడికి రావంట. గుడ్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, ఉండండి. దారే లేదు ఫ్రెండ్స్, ఇదే అనుకుంటా. చెట్లలో కాయలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. క్రాప్కి అయితే వదలట్లేదు ఫ్రెండ్స్. ఇది అన్సీజన్ అంట. ఈ సీజన్లో ఇవి కాయలు రాలేదు, చెట్టుకి పూత రాలేదు, అందుకనే ఇప్పుడు వదలట్లేదు, కట్ చేస్తున్నారు. చెట్లు మాత్రం భారీగా పెద్దగా అయినాయి ఫ్రెండ్స్. చూడండి, మేము తోటలోనే ఉంటాము. అంటే ఇల్లు కూడా చేనులలోనే ఉన్నాము. చెరుకు చూడండి ఎంత పెద్దగా అయిందో. అంటి చెట్లు గోల కూడా ఉంది, కాయలు కూడా బాగా వదిలినాయి ఫ్రెండ్స్. ఇంకా వీటిని కట్ చేసే టైం అన్నమాట. అక్కడ కూడా ఒక చెట్లో ఒక గోల వదిలింది. మనం లిప్స్టిక్ రాసే బదులు దీన్ని రాసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందంట. బాగా స్మూత్గా ఉంటుంది లిప్స్, ఎండిపోకుండా అంటే డ్రై అయిపోకుండా బాగుంటుందంట. కాయలు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను చూడండి. గింజలు కూడా బాగా ముదిరినాయి ఒక్కొక్క దగ్గర. ఇది పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్. వేరే చూపిస్తానండి. అంటే ఎక్కడో ఒక్కొక్క దగ్గర వెతికితే బాగా ముదిరిన కాయలు కూడా ఉన్నాయి, కాకపోతే వెతకాలి. ఇవి తింటే పిల్లలకి జలుబు చేస్తాయి ఫ్రెండ్స్. పిల్లలకనే కాదు, ఎవరు తిన్నా ఇవి అంత యూస్ఫుల్ కాదు. నాకు మాత్రం ఎందుకో ఇవే బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. పెద్ద కాయల కంటే ఈ పిందెలే నాకు ఎక్కువగా నచ్చుతాయి, బాగా తినేస్తూ ఉంటాను. వెతకాలి, వెతికి మళ్ళీ చూపిస్తాను కాయ ఎక్కడ ముదిరిందో ఏది అని చెప్పి. చిన్న చిన్న కాయల్లోనే గింజలు ఒక్కొక్క దగ్గర రెడ్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పురుగు కుట్టేసిన కాయల్లో అయితే చెప్పే పని లేదు, బాగుంటాయి. తోట మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా పెద్ద తోట. అక్కడ కర్పూరం చెట్టు కనపడే వరకు ఉంది. ఇంకా అటు సైడ్ అక్కడ షెడ్ కనపడే వరకు ఉంది. ఇంకా వెనక్కి అంతా ఉంది. మాది పూల తోటలు ఇవి అవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. పూత ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. అన్ సీజన్లో ఇంత మంచిగా పూత వచ్చింది, సీజన్లో మాత్రం పూతే రాలేదు. పూత వచ్చింటే కనీసం ఒక 10 lakhs వరకు వచ్చేది. ఇట్లా నులిమితే బాగా చూడండి ఎంత బాగా కలర్గా వచ్చిందో. దీన్ని లిప్స్కి రాసుకోవచ్చంట. నేనైతే మా పాపకి డైలీ పూస్తూ ఉంటాను ఫ్రెండ్స్, లిప్స్ స్మూత్గా ఉండాలని.